అతనికి అరుదైన వస్తువులు బాగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక పెయింటింగ్ కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒక షాప్ ఓనర్ దగ్గర ఒక ఆయన ఏంటి 5,000 ఇది అని చెప్పి గొడవాడుతూ ఉంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఆ షాప్ ఓనర్ ఇది 5,000 పెట్టి కొనలేకపోతున్నాడు అని చెప్పి ఈ అబ్బాయితో కూడా వాదిస్తూ ఉంటాడు. 5,000 ఫిక్స్ అనేసరికి ఈ అబ్బాయి కనీసం ఒక 4,000కి ఇవ్వు అని చెప్తాడు. ఈ అబ్బాయి వెంటనే దాన్ని పెయింటింగ్‌లు అమ్మే షాప్‌కి తీసుకొస్తాడు. అక్కడ చాలా విలువైన పెయింటింగ్‌లు అమ్మడంతో అతను అందరి దగ్గర అమ్మడానికి తీసుకొస్తాడు. ఇంతలోపే ఒక వ్యక్తి సేమ్ ఈ అబ్బాయి చూపించిన పెయింటింగ్‌నే చూపిస్తాడు. వెంటనే ఆ అబ్బాయి స్కాన్ చేసి ఈ పెయింటింగ్ ఫేక్ అని, నకిలీ అని అర్థమవుతుంది. కానీ అక్కడున్న వాళ్ళంతా కూడా వావ్! ఈ పెయింటింగ్ కోసం ఎప్పటినుంచో వెతుకుతున్నాను నేను అని చెప్పి దీన్ని నేను కొనుక్కుంటాను అని చెప్తూ ఉంటారు. కానీ ఇంతలోపే ఆ అబ్బాయి మధ్యలో ఆపి అసలైన పెయింటింగ్ ఇది అని చెప్పి చూపిస్తాడు. కానీ అక్కడున్న వాళ్ళంతా కూడా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఆ పెయింటింగ్ ముందు తెచ్చిన అతను లేదు లేదు ఇదే నిజమైంది. ఈ అబ్బాయి మనల్ని చీట్ చేయడానికి ఇలా చేస్తున్నాడు అని చెప్పి గొడవ పడుతూ ఉంటాడు. కానీ కొనుక్కునే వ్యక్తి మాత్రం అడుగుతాడు ఎలా ప్రూఫ్ చేయగలవు అని చెప్పి. అప్పుడే ఆ అబ్బాయి చూపిస్తాడు. అతను తెచ్చిన పెయింటింగ్‌లో పక్షిని చూడండి. ఆ పక్షి కలర్ రీసెంట్‌గానే వచ్చింది. అప్పట్లో ఈ కలరే లేదు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి పరిశీలిస్తూ ఉంటాడు. నిజమేనా అని చెప్పి పరిశీలించడానికి భూతద్దం కూడా తెచ్చుకొని జాగ్రత్తగా పెయింటింగ్స్ అన్నీ కూడా చూస్తాడు. కానీ ఆ పెయింటింగ్ తెచ్చిన ఆయనకి చాలా కోపమొస్తుంది. కావాలని నా పెయింటింగ్ మీద ఇలాంటివి చెప్తున్నాడు. ఈ అబ్బాయే రీసెంట్‌గా గీశాడు అని చెప్పి వెంటనే ఆ అబ్బాయి పెయింటింగ్ మీద నీళ్లు పోసి అసలైన ఒరిజినల్ పెయింటింగ్ ఇది అని చెప్పి తన పెయింటింగ్‌ని చూపించుకుంటాడు. అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతాడు. సబ్స్క్రైబ్